Hello, friend. Let's go. అనగనగా ఒక ఊరిలో 5 స్నేహితులు ఉండేవారు. వారిని భాషా భాగాలు అంటారు. ఒకరోజు వారిలో వారు నేను గొప్ప అంటే నేను గొప్ప బాణాతో కలిగి ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జరిగింది. రండి వాళ్ళ గొప్ప ఏంటో చూద్దాం. నేనే భాషా భాగాల్లో మొదటిదాన్ని. నేను ఊళ్ళ పేర్లను, జంతువుల పేర్లను, మనుషుల పేర్లను తెలుపుతాను. అందుకే నన్ను నామవాచకం అంటారు. ఉదాహరణ: రామయ్య, తోట, చెట్లు, చిలుట. ఇంకా నా గొప్పదేమిటంటే నా నామవాచకాలు 8 విధానాలు ఉంటాయి. సంఖ్యానామవాచకం, జాతి నామవాచకం, క్రియానామవాచకం, రుణానామవాచకం, సముదాయ నామవాచకం, ద్రవ్యనామవాచకం, తలుజనామవాచకం, తదితనామవాచకం. ఇవన్నీ నా తోడుగా ఉన్నాయి కాబట్టి నేనే గొప్ప. ఆగు, నీకంటే నేను గొప్ప. నీకు బదులుగా నన్ను ఉపయోగిస్తారు కాబట్టి నేనే గొప్ప. ఉదాహరణ: ఆమె, ఇతడు, ఆమె, ఈమె, ఇతడు, అతడు. కాబట్టి నేనే గొప్ప. ఆగు, నీకంటే నేనే గొప్ప. నా పేరు క్రియ. నేను పనిని గురించి తెలుపుతాను. ఉదాహరణ: తింటున్నాను, వ్రాస్తున్నాను, పడుకుంటున్నాను, వెళ్తున్నాను. ఇంకా నాలో క్రియలు 2 రకాలు. 1 అసమాపక క్రియ, 2 సమాపక క్రియ. నాకు ఇవి 2 తోడుగా ఉన్నాయి కాబట్టి నేనే గొప్ప. ఆగండి, మీ అందరికన్నా నేను గొప్ప. నామవాచకం ఒక, సర్వనామం ఒక గుణాలను తెలుపుతా కాబట్టి నేనే గొప్ప. ఉదాహరణ: అవి ఎర్ర గులాబీలు. అందుకే నేనే గొప్ప. అలాగూ మీ అందరికంటే నేను గొప్ప. నా పేరే అవ్యయం. లింగవచన విభక్తుల చేత మార్పు చెందను కాబట్టి నేనే గొప్ప. ఉదాహరణ: అక్కడ, ఇక్కడ, ఆహో, ఓహో. కాబట్టి మీ అందరికంటే నేనే గొప్ప. కాదు, నేను గొప్ప. మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? మీరందరూ గొప్ప వాళ్ళు. ఒక అర్థవంతమైన వాక్య నిర్మాణం జరగాలంటే మీరందరూ ఉండాలి. అందుకే మీరందరూ గొప్ప వాళ్ళే. సరే.